ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ అర్బన్ మండల చింతల్ టాన్ గ్రామంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఓటరు తన పేరు బిఎల్ఓల వద్ద ఉన్న జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు, విదేశాల్లో చదువుతున్న వారి వివరాలను కుటుంబ సభ్యులు బిఎల్ఏలకు అందించాలని తెలిపారు. పేరు లేకపోతే సంబంధిత దరఖాస్తు ఫారం నింపి అధికారులకు సమర్పించేలా ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఓటు హక్కును కాపాడుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని పిలుపునిచ్చారు. మన గ్రామంలోని ప్రజలకు తెలియజేయని ఏమనగా రేపటి నుంచి ఓటు సవరణ కార్యక్రమం ఉంటుంది. ఓటర్ లిస్టులో పేరు లేనోళ్ళు, కొత్తగా రాయించుకునేటోళ్ళు రాయించుకోగలరు. అందులో ఏమైనా సమస్యలు ఎదురైతే మన గ్రామ సర్పంచ్ గారిని, కాంగ్రెస్ నాయకుని సంప్రదించగలరు. ఇట్లు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ లిస్టుల సవరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో సర్ అనే ప్రక్రియ ద్వారా ఓటర్ లిస్టులకు సంబంధించి ఎవరెవరు ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. గతంలో 2002లో జరిగింది ఓట్లకు సంబంధించిన సవరణ. అంటే మళ్ళీ ఇప్పుడు 2026లో కేంద్ర ఎన్నికల సంఘం జరుపుతూ ఉంది. ఈ క్రమంలో ప్రతి ఒక్క ఓటరు తమ పేరు ఓటర్ లిస్టులో నమోదు అయి ఉన్నదా లేదా చూసుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలని చెప్పని ఈరోజు వేములవాడ అర్బన్ మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన బిఎల్ఏలతో సమావేశం పడిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు అందరితో కూడా ఒక సమావేశమై ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా ఈ ఓటర్ లిస్టు సవరణలో పాల్గొనాలి. ఎవరి పేర్లైతే తొలగింపబడ్డాయో టెక్నికల్ అంశంలో, ఇంతకుముందు ఎడపెల్లి అని చెప్పి ఇంటి పేరు ఉంటే ఈ పెట్టిరు కొందరు, వై పెట్టిరు కొందరు, ఏ పెట్టిరు. ఆధార్ కార్డులో ఏది ఉండాలనో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉంటేనే ఆ ఓటర్ లిస్టులో వాడి పేరు ఉంటుందనేది క్షేత్రస్థాయిలో ఒక గ్రామంలో మిత్రుడు చెప్తున్నటువంటి సందర్భాన్ని గమనించి ఆయా గ్రామాల్లో అనామాలీస్ లిస్టు పక్కగా పెట్టినటువంటి వాటిని వారి పేర్లను మళ్ళీ యథావిధిగా చేర్చడానికి కోసం దరఖాస్తు ఫారం నింపి బిఎల్ఏలకు, గ్రామాల్లో బిఎల్ఓలకు ఇవ్వాలి. బిఎల్ఏల ద్వారా మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సామాజిక బాధ్యత తీసుకునే క్రమంలో ఎంఆర్ఓలకు, కలెక్టర్కి ఇచ్చి వారి పేరు యథావిధిగా చేర్చే ప్రయత్నం చేయాలి. మన ప్రాంతంలో ఎక్కువగా ఉపాధి నిమిత్తం ఇతర దేశాలకు, గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, చదువు నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళిన వారి పేర్లు కూడా చేర్చడానికి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా ఒకరు అఫిడవిట్ ఇచ్చి వారి పేర్లను కూడా నమోదు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి కూడా ఇచ్చినటువంటి సూచనల మేరకు జరిపినటువంటి సమావేశంలో కూడా మనమందరం కూడా అప్రమత్తమై ఈ రోజు నుంచి నెల రోజులు జరిగేటువంటి ప్రక్రియ. అందుకే నిన్నటి రోజు అనేక గ్రామాల్లో దప్పు చాటింపు కూడా వేసినాం. దప్పు చాటింపు ద్వారా కూడా ప్రజలను చైతన్యవంతులు చేయడం, ఓటర్లను చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమం కూడా ఆయా గ్రామాల్లో ఉన్నట్టు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ద్వారా, జిల్లా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, బాధ్యుల ద్వారా, గ్రామ కాంగ్రెస్ సంబంధించిన బాధ్యుల ద్వారా, బిఎల్ఏ టూల ద్వారా, ఇంద్రమ్మ కమిటీ సభ్యుల ద్వారా కూడా దప్పు చాటింపు కార్యక్రమం కూడా చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నాం. కాబట్టి మీ గ్రామాల్లో మీకున్న రోడ్ లిస్టు, గ్రామీణ ప్రాంతాల్లో 84% మ్యాపింగ్ అయింది. ఇంకా 16%, 14%, 12% కొన్ని గ్రామాలు ఖాళీ ఉంటుంది. ఆ తప్పిపోయినటువంటి వారి పేర్లను కూడా చేర్చే బాధ్యతను సామాజిక బాధ్యతగా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త, బిఎల్ఏలు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజలందరూ తీసుకొని వారి పేరును ఓటర్ లిస్టు చేర్చడానికి కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పని అందుకే ఈరోజు వేములవాడ అర్బన్ మండలానికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళు చైతన్యం చేసే కార్యక్రమం చేస్తారు.